గ్యారెంటీల అమలయ్యాయని ప్రభుత్వం బలంగా చెబుతుంది. విపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం హామీలను నిర్వీర్యం చేశారని ఆరోపిస్తుంది. అన్ని 420 హామీలంటూ ఎద్దేవా చేస్తోంది. గులాబీ దళానికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నిజంగానే అమలయ్యాయా? పథకాలు పదిలంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా? వాటి అమలుకు నిధులు ఉన్నాయా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు. వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూకి రావడం జరిగింది. చాలా సంతోషం అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలుకి సంబంధించి బాగా ప్రచారం జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం అంటే అటు ప్రతిపక్షాల నుంచి ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు తీసుకున్నట్లయితే కనుక అమలు ఎక్కడైంది చూపించండి అంటున్నారు. నిజంగానే 6 గ్యారెంటీలు అమలయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఇందులో నేను ఒక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజకీయాలు ఎక్కువ చొరబాటు చేసి మాట్లాడకూడదు, కానీ జరుగుతున్న పరిణామాలను చెప్పవలసిన బాధ్యత మాత్రం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఉదాహరణకి రుణమాఫీ తీసుకుంటే గతంకు ఇప్పటికి కంపేర్ చేసుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో రుణమాఫీ అంటే రుణం తీసుకున్న వాళ్ళకి కనుక మాఫీ జరిగితే మళ్ళీ ఫ్రెష్గా రుణం రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ అయితే ఆ డబ్బు వస్తే వాళ్ళు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుక్కొని వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు. కానీ 25% 10% ఇస్తే రెన్యువల్ కాదు. రెన్యువల్ కాకపోతే వాళ్ళకు రావాల్సిన రుణం రాకపోతే వాళ్ళకు పెట్టుబడి సహాయం అందది. దీన్ని ఏమంటారంటే లేకున్నా మంచుకుండు, ఉంటేనే పూర్తి ఇవ్వాలి, రెన్యువల్ అవుతుంది, నాకు సాయం చేసినట్టు అయింది. అమ్మ పెట్టకపోయే అడుపు తిననీయకపోయాను అన్నట్టు ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఇచ్చిన కాడికి కరెక్ట్గా వాళ్ళకి ఇస్తే రెన్యువల్ అయిన రుణాలను లెక్క తీసుకుంటే అమలు అవుతుందా లేదా తెలుస్తుంది. ఆ పర్సంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయాన్ని మనం ఏ ప్రభుత్వం ఇచ్చినా వ్యవసాయాన్ని మనం బలోపేతం చేయవలసిన, రైతును బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒక హోటల్ కనుక ఒక ప్రాంతంలో నడవకపోతే మూసేసుకుంటాడు, ఒక వ్యాపారం కనుక నడవకపోతే మూసేసుకుంటాడు, బట్టల దుకాణం నడవకపోతే మూసేసుకుంటాడు, కిరాణా దుకాణం నడవకపోతే మూసేసుకుంటాడు. వ్యవసాయం కనుక లాభసాటిగా లేకపోతే మూసేసుకుంటే ఇక్కడున్న ప్రజానీకం కానీ ఈ భారతదేశ ప్రజానీకం కానీ ఏమి తింటారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1944, 45, 46 స్వతంత్ర పూర్వం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో బెంగాల్ ఫెమైన్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆకులు, కాయలు, గడ్డలు దొరకక, తిండి గింజలు లేక, రేగడి బురద నాకి ఒర్రి 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 లక్షలాది మంది ప్రజానీకం చనిపోయిన రోజుల నుంచి ఈరోజు గిన్నె మధ్యలో పెట్టుకొని చుట్టూ కూర్చుని తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంకా వాళ్ళను బలోపేతం చేయకపోతే మాత్రం వాళ్ళు కనుక వ్యవసాయం దండగా అన్నారనుకో ఇంకా మనం ఎక్కడ దిక్కులేని పరిస్థితులు అవుతుంది. ఎందుకంటే భారతదేశ జనాభా అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ దేశంకు వాళ్ళమే జనాభాని నేను గుర్తిస్తాను. ఎందుకనంటే ఏదైతే సహజ సంపదను అభివృద్ధి చెందింపజేశామో 2 క్వింటాలు వండే వరిధాన్యాన్ని తీసుకెళ్లి 30 క్వింటాలు 40 క్వింటాలు ఎట్లా తీసుకొచ్చామో అదే రకంగా మానవులలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని బయటికి తీసుకువచ్చి సమాజ వృద్ధరణకు, కుటుంబ అభివృద్ధికి కనుక వాడుకుంటే భారతదేశాన్ని జయించే శక్తి ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మానవులు ఎక్కువ ఉన్నారని భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళను మెరుగుపరచవలసిన అవసరం ఉన్నది, వాళ్ళ స్కిల్ ఇండ్యూస్ చేయవలసిన అవసరం ఉన్నది, వాళ్ళ యొక్క జ్ఞానశక్తిని పెంచవలసిన అవసరం ఉన్నది, భుజశక్తిని పెంచవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే, మీరు రైతుల గురించి మాట్లాడారు కాబట్టి అదే రైతుల అంశానికి మాట్లాడతాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని తీసుకుంటే దాంట్లో అవకతవకలు జరిగాయని బాగా జరుగుతుంది. దానికి సంబంధించి కమిషన్ వేయడం జరిగింది, విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అంటే రైతులకు నీరు చాలా అవసరం, పంట పొలాలకి ఎస్పెషల్లీ. సో రైతులకి నీరు అందాలంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటీ రావాలి. నిజంగానే అంత పెద్దగా రైతులకు ఉపయోగపడలేనంత స్థితిలో ఉందంటారా? పర్వాలేదు, రైతులకు ఉపయోగించవచ్చని చాలా మంది ఇంజనీర్లు చెబుతున్నారు కాబట్టి సో దాన్ని కూడా ఉపయోగించవచ్చా? నేను మీ మాటలనే చెప్తాను, ఎందుకంటే నేను మళ్ళీ చొరబడకూడదు కాబట్టి. విచారణ జరుపుతున్నారు అంటే ఏమో జరిగింది, అక్రమ సక్రమ దాని మీదనే విచారణ జరుగుతూ ఉంది. అవును,
గతంలో మీరు బేరీజ్ వేసుకోవాలి. బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది దేశంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది దేశంలో, పోచంపాడు ప్రాజెక్టు కట్టింది దేశంలో, అనేక ప్రాజెక్టులు హీరాకుడ్ ప్రాజెక్టులు కట్టింది దేశంలో. వాటి పరిస్థితి ఈ రోజు వరకు ఎట్టుంది, వాని యొక్క వయసు ఎంత అయింది, వాని ఏజ్ ఎంత అయింది, ఈ రోజు వరకు ఎట్టున్నది, ఇది ఎట్టున్నది కంపేర్ చేసుకోమంటున్నాం. విమర్శేతలను దయచేసి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. చేస్తే ప్రమాణాలతోటి చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక్క రోజుతో నడిచిపోయే కార్యక్రమం కాదు. కొన్ని వందల ఏళ్ళు జరగవలసిన అవసరం ఉంది. మనం ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఎట్లయితే కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటామో అట్లా కాంప్రమైజ్ కాకుండా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి తరతరాలకు అందించవలసిన బాధ్యత తప్పిందా తప్పలేదా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. విచారణ జరుగుతున్నది. ఆ విచారణలో దోషులు బయటకు పడతారు. నేను ఒకటే అంటున్నాను, ఎప్పుడైతే తప్పు జరుగుతుందో ఇంకొక తప్పును ఒప్పు చేస్తాను. పెద్ద తప్పు చేయగానే ఒక తప్పుతో ఒక తప్పు అయిందని ఒప్పుకోండి, ఇక మళ్ళీ తప్పులు జరగవు. అనవసరం తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి పెద్ద తప్పులు చేసి మళ్ళీ లోతున ఇరకకండి అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అది ఏ పద్ధతిలో పోయింది, ఎందుకు పోయింది, లేకుంటే మనకు ప్రాణహిత చేవెల్లో ఉండే అది దాని సాయిల్స్ టెస్ట్ చేసిండ్రు, అన్ని రకాల ఆలోచనలు చేసిండ్రు. DPR 1 అయిపోయింది, DPR 2 అయితే ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు DPR 2 ఫైనల్ దశలో ఉండే. ఇది డెవలప్మెంట్ అనేది ఒక నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దానిలో నేను వచ్చినాక ఇది చేస్తా, నువ్వు వచ్చినాక అది తీసేస్తా అనే పద్ధతి కరెక్ట్ కాదు. మనం దాన్ని కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. ఎవరు చేస్తే వాళ్ళకే పేరు వస్తుంది అనేటువంటి భావన, విస్తృతమైనటువంటి భావన ఉండాలి. అని మన వ్యక్తిగతమైన రాజ్యం కాదు, వ్యక్తిగతమైనటువంటి పదవులు కావు ఇవి. ప్రజలు ఇస్తే వచ్చే పదవులు, ప్రజలు తీసేస్తే పోయే పదవులు. కానీ శాశ్వతంగా మన వెనుక ఉండేది మనం చేసినటువంటి పనులు కాబట్టి ఆ పనులు నాణ్యతగా చేసి ఫలానా పని చేసిండు అని అనిపించుకునే ప్రయత్నం జరగవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఎంత మనం పొలిటికల్గా మాట్లాడుకోకపోయినా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అంటే పథకాలు అన్నది అది చూపించి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజలు నమ్మి ఓట్లు వేయడం కూడా జరిగింది. ఈ పథకాల అమలు గురించే మాట్లాడుకుందాం. ఎంతమంది ఈ పథకాల వల్ల సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు ప్రజలు? మీరు ఇప్పుడు ప్రజల యొక్క అంటే ప్రజల యొక్క మనోభావాలు మనం చూస్తేనే, కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతా ఉంది. జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. గతంలో అయితే దాని ఊసే లేదు, దాని మాటే లేదు. అవి ఏంటి అని నేను 12 చెప్పగలుగుతా. అది చెప్పడం మంచిది కాదు, అందరికీ తెలుసు. ఇది వరకు చెప్పి నోరు అరిగిపోయింది కాబట్టి వాటి జోలి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఒక మాట కూడా అంటా, వాళ్ళకు అర్హత లేని మాటలు మనం చేసి చూపించి ఇంకోళ్ళు చేయమని అనాలి. నువ్వు చేసి చూపించినావు ఏదన్నా ఒక్కటి, నువ్వు ఎంతసేపు నువ్వు చేసి చూపించు, వెళ్తుని విమర్శించుడు కాదు. నేను ఇది చేశాను, నేను ఇది హామీ ఇచ్చాను, నేను ఇది చేశాను. ఉదాహరణకు దళితుల ముఖ్యమంత్రి ఎతను అన్నా చేసి చూపించిన చెప్పు. ఇవేమీ చెప్పకుండా 3 ఎకరాల భూమిత ఇసు ఇవన్నీ అది అట్లు పోతే నేను అందులో గంటల కొద్ది ఉపన్యసించగలను. కానీ అది వద్దు. ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, జరుగుతున్న కాలంలో ఎందుకు విమర్శ అవుతున్నాయని అనే మాట ఒకటి ఉంటుంది. దీనికి ఎట్లరికైనా నడిస్తేనట నడక వంకర అంటారట, నడవకపోతే ఏ వంకర లేదు. కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడుతూ ఉంటారు. ఇట్లా కొడతారు. అది ప్రజాస్వామ్యంలో సహజంగా జరుగుతున్నటువంటి మాటలు. అవి వెనుకకు చూసుకోవాలి. ఎవ్వరిది వాళ్ళు మనం ఏం చేసినా కాబట్టి ఇది అడగాలి, ఏం చేయలేదు కాబట్టి ఇది అడగకూడదు అనేటువంటి మాట ఆత్మవిమర్శ లేకపోతే ప్రజలు పాపం తట్టుకుంటారు కానీ నమ్మరు, ఇబ్బంది పెడతారు. మళ్ళా ప్రస్తుతానికి నమ్మట్లేదు అంటారు ప్రజలు. నమ్మరు. ఎందుకు నమ్ముతారు? అంటే పథకాలు